ఇవాళ మనం 'స్పై ఫ్యామిలీ' సీజన్ 3 ఎపిసోడ్ 7 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లీడ్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంతకుముందు ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే ఆన్య ఉండే బస్‌ని అయితే టెర్రరిస్టులు అయితే హైజాక్ చేస్తారు. ఇక ప్రెజెంట్‌లో స్కూల్‌లో మిగతా టీచర్స్ అంతా హెండర్సన్‌కి చెప్తూ ఉంటారు. ఆ హైజాక్ అయిన బస్‌లో క్లాస్ 2, 3 ఇంకా 5, 6కి సంబంధించిన పిల్లలున్నారు. ఇంకా వాళ్ళ వెనకాల వెళ్ళిన సెక్యూరిటీ వెహికల్‌కి కూడా యాక్సిడెంట్ అయింది. ఇంకా మేము ఈ విషయాన్ని ఇప్పటివరకు పేరెంట్స్‌కి అయితే చెప్పలేదు. కానీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని మాత్రం పోలీస్ ఆఫీసర్స్‌కి ఇచ్చాం. ఇది విని హెండర్సన్ అంటాడు, ఈ విషయం గురించి హెడ్ మాస్టర్ తో నేను మాట్లాడతా. ఇంకా మీరు ఈ విషయాన్ని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఇంకో వైపు మనం బస్ లో మిగతా పిల్లల్ని అయితే చూస్తాం. వీళ్ళంతా చాలా భయపడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూసి బిల్ వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాడు. తనంటాడు, మీరందరూ భయపడకండి, మనల్ని కాపాడడానికి ఎవరో ఒకరు వస్తారు. అయినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే. ఇక ఇది విని మిగతా స్టూడెంట్స్ అయితే కొంచెం రిలాక్స్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న అతను అంటాడు, మీరు పెద్ద పెద్ద ఇంటి నుంచి వచ్చిన వాళ్ళన్న సంగతి నాకు ముందే తెలుసు. ఇంకా మీ కారణంగా నేను నా గోల్ ని ఈజీగా ఫినిష్ చేసుకోగలను. ఇక దీని తర్వాత మనం సిల్వియాని ఇంకా మిగతా వాళ్ళని అయితే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉండే ఏజెంట్ సిల్వియాకి ఆ బస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాడు. ఇది విని సిల్వియా అంటుంది, నువ్వు ఈ విషయాన్ని వదిలే, ఎందుకంటే ఈ విషయాన్ని పోలీస్ ఆఫీసర్స్ చూసుకుంటారు. దీనిపై ఏజెంట్ చెప్తాడు, కానీ ఆ బస్ లో డేమియన్ ఇంకా ఆన్య కూడా ఉంది. ఇది విని సిల్వియా అంటుంది, పోలీస్ ఆఫీసర్స్ కి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? దీనిపై ఏజెంట్ చెప్తాడు, వాళ్ళు ఇంకా స్కూల్ బస్ ని కనిపెట్టలేదు. ఇంకా తనంటాడు, ఈ మిషన్ కి మనం టాయిలెట్ ని పంపిస్తే మంచిది అనుకుంటున్నా. దీనిపై సిల్వి చెప్తుంది, తను ఇప్పుడు వేరే మిషన్ లో ఉన్నాడు. ఇంకా ఇప్పుడు నీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది పోలీస్ ఆఫీసర్స్ కి పంపించు. ప్రస్తుతానికైతే మనం వెనుకుండి వాళ్ళకి హెల్ప్ చేద్దాం. ఇక దీని తర్వాత మనం ఆన్యాని ఇంకా మిగతా వాళ్ళని అయితే చూస్తాం. వీళ్ళంతా భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఈ బస్ ఎక్కడికి వెళ్తుందన్న సంగతి వీళ్ళకి తెలీదు. ఇంకా అక్కడికి వెళ్ళాక వీళ్ళు ఏం చేస్తారో అనే దాని గురించి ఆలోచించి వీళ్ళంతా భయపడుతూ ఉంటారు. ఇంకా ఇక్కడ మనసులో బేకి ఆలోచిస్తూ ఉంటుంది, ఈ బస్ ఎక్కడికి వెళ్తుందనే విషయం మనం తెలుసుకుంటే ఏదో ఒకటి చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనం బయటికి పంపించవచ్చు. ఇక ఇది విని ఆన్య వాళ్ళ మనసులో ఉన్నది వినడానికి అయితే ట్రై చేస్తూ ఉంటుంది. ఇక ఇదే మూమెంట్ లో ఆన్యకి డ్రైవర్ అనుకునేదంతా వినిపిస్తూ ఉంటుంది. ఇక్కడ తను అంటూ ఉంటాడు, మనం కొంచెం సేపట్లో పాపియస్ ప్యాలెస్ పార్క్ కి వెళ్ళబోతున్నాం. ఇక ఇది విని ఆన్య వెంటనే దీనికి సంబంధించిన విషయాన్ని బేకీకి అయితే చెప్తుంది. ఇప్పుడు బేకీ అంటుంది, మనం ఏదో ఒకటి చేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని బయటికి పంపించాలి. ఇది విని ఆన్య అంటుంది, ఈ విషయాన్ని నువ్వు నాకు వదిలేయి. ఇంకా ఆన్య వాళ్ళు వెళ్లే ప్లేస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఒక పేపర్ లోనైతే రాస్తుంది. ఇక ఈ రైటింగ్ ఎవరికి అర్థం కాదని చెప్పి బేకీ ఇంకొక స్లిప్ లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రాస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేమియన్ కి వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారో అసలు అర్థం కాదు. దీన్ని చూసి ఆన్య తన దగ్గరికి ఒక పేపర్ అయితే విసిరిస్తుంది. కానీ ఈ రైటింగ్ డేమియన్ కి అస్సలు అర్థం కాదు. సరే, ఇప్పుడు డేమియన్ కి బేకీ ద్వారా తెలిసిపోతుంది ఈ బస్ అసలు ఎక్కడికి వెళ్తుందో అనేది. ఇప్పుడు బేకీ అంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మేము బయటకు పంపించాలని అనుకుంటున్నాం. ఇది విని డేమియన్ అంటాడు, ఈ విషయంలో నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఇక దీని తర్వాత డేమియన్ లేచి అతని దగ్గరికి వెళ్లి అంటాడు, నాకు కడుపు నొప్పిగా ఉంది, అర్జెంట్ గా నేను బయటికి వెళ్ళాలి. ఇక ఇది చూసి బేకీ అయితే ఫస్ట్ షాక్ అవుతుంది, తను సేమ్ ఆన్య లాగానే మాట్లాడుతున్నాడని. ఇక ఇదే మంచి ఛాన్స్ అనుకొని చెప్పి తన దగ్గర ఉన్న స్లిప్ ని బయటకైతే విసిరేస్తుంది. ఇంకా ఇక్కడ బయట ఉన్న వల్ల కూడా ఈ స్లిప్ ని చూడగానే అర్థమైపోతుంది ఇది ఒక SOS మెసేజ్ అని. సరే, ఇక బస్ లో బిల్లీ ఆన్యతో అడుగుతూ ఉంటాడు, నువ్వు బయటకి ఏం విసిరేస్తావు? ఇది విని ఆన్య సైలెంట్ గానైతే ఉంటుంది. దీన్ని చూసి బిల్లీకి చాలా కోపం వస్తుంది. ఇక తను వెంటనే తన దగ్గరున్న ఒక బాక్స్ ని ఆన్య మెడలోనైతే వేస్తాడు. ఇప్పుడు తనంటాడు, మీరు సైలెంట్ గా కనుక ఉండకపోతే మీ పని ఇక్కడే అయిపోతుంది. సరే, దీని తర్వాత మనం పోలీస్ హెడ్ క్వార్టర్స్ అయితే చూస్తాం. ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఇంతకుముందు దొరికిన SOS స్లిప్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. వాళ్ళంటారు, ప్రస్తుతానికి బస్ రూట్ 1 లో నుంచి పేపియస్ ప్యాలెస్ పార్క్ కి వెళ్తుంది. ఇది విని వీళ్ళ సీనియర్ అంటూ ఉంటారు, మనం ఏదో ఒకటి చేసి ఆ టెర్రరిస్టులని పట్టుకోవాలి. మనం ఈ దేశాన్ని కాపాడడానికి ఏ డిసిజన్ తీసుకున్నా తప్పులేదు. ఇంకా నేను సింపుల్ గా చెప్పాలంటే బస్ లో ఉన్న పిల్లల్ని కాపాడడం వీళ్ళ ప్రయారిటీ కాదు, ఆ టెర్రరిస్ట్ అని పట్టుకోవడమే వీళ్ళకి ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత మనం యూరిని ఇంకా మిగతా వాళ్ళని అయితే చూస్తాం. ఇక్కడ యూరి అంటూ ఉంటాడు, ఆన్య కూడా ఆ బస్ లో ఉందన్న సంగతి నాకు తెలుసు, అందుకే నేను కూడా ఈ మిషన్ లో మీతో పాటే వస్తా. దీనిపై వీళ్ళ సీనియర్ చెప్తాడు, నువ్వు వాళ్ళ రిలేటివ్ కాబట్టి నువ్వు ఈ మిషన్ లోకి వద్దు, ఎందుకంటే నువ్వు ఆ సిచ్యువేషన్ లో ఏం చేస్తావు అన్న సంగతి మాకు తెలియదు. ఇంకా నువ్వు ఈ విషయాన్ని మీ అక్క కూడా తెలియనివ్వకు. ఇప్పుడు ఇక్కడ యూరి మనసులో అనుకుంటూ ఉంటాడు, లాయిడ్ కూతురికి ఏమైతే నాకేంటి. ఇక ఇదే మూమెంట్ లో యూరికి గుర్తుకొస్తుంది ఆన్యకి ఏదైతే యూర్ చాలా బాధపడుతుందని. సరే, ఇంకో వైపు మనం బేకీ వాళ్ళ నాన్నని అయితే చూస్తాం. తను ఇక్కడ చాలా సీరియస్ గా ఉంటాడు. తను అంటూ ఉంటాడు, మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మీరు వెంటనే వెళ్లి నా కూతుర్ని కాపాడండి. ఇంకా తన చుట్టూ ఉన్న ఎంప్లాయీస్ మీద అరుస్తూ ఉంటాడు. ఇక దీన్ని చూసి తన వెనకాల ఉన్న మార్తా తనైతే కొడుతుంది. మార్తా అంటుంది, మీరున్న సిచ్యువేషన్ ని నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు మీరు కొంచెం ప్రశాంతంగా ఉండాలి. సరే, ఇక ప్రెసెంట్ లో మనం ఆన్య అనేది చూస్తాం. తను తన దగ్గర ఉన్న బాక్స్ ని చూసి చాలా భయపడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న బిలీ మనసులో అనుకుంటూ ఉంటాడు, ఇది ఒక టాయ్ అన్న సంగతి వీళ్ళెవ్వరికి తెలియదు. ఇక ఇది టాయ్ అని అర్థం చేసుకుని ఆన్య వెంటనే రిలాక్స్ అయిపోతుంది. ఇంకా ఆన్య ఇంత ప్రశాంతంగా ఉండడం చూసి బేకీ ఇంకా డేమిన్
అయితే షాక్ లో ఉంటారు. ఇక ఇది నోటీస్ చేసి ఆన్య వాళ్ళిద్దరిని ఏడిపించడానికి ఆ బాక్స్ ని కొడుతూ ఉంటుంది. ఇంకా ఆన్య ఇలా చేయడం చూసి వీళ్ళందరేమో భయపడుతూ ఉంటారు. ఇక ఇంతమంది మనసులో అనుకునేది విని విని ఆన్యకైతే తల తిరిగిపోతూ ఉంటుంది. ఇక ఆన్య ఇలా బాధపడ్డట్టు ఉండడం చూసి డేమియన్ అయితే లేస్తాడు. ఇప్పుడు డేమియన్ అంటాడు, వీళ్ళందరిలో నేనే చాలా పాపులర్, అందుకే మీ నెక్స్ట్ టార్గెట్ గా నన్ను చేసుకోండి, తన్ని వదిలేయండి. సో డేమియన్ ఆన్య మెల్లో నుంచి ఆ బాక్స్ తీపియడానికి ఇదంతా చేస్తూ ఉంటాడు. కానీ దీన్ని చూసి బిల్లీ డేమియన్ మెల్లో కూడా ఇంకొక బాక్స్ ని అయితే వేస్తాడు. ఇప్పుడు బిల్లీ అంటాడు, నువ్వు వెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా కూర్చో. ఇప్పుడు ఆన్య డేమియన్ మెల్లో అదే బాక్స్ ని చూసి డేమియన్ తోటి అంటుంది, ఇప్పుడు మన ఇద్దరం పార్ట్నర్స్ అయ్యాం. ఇది విని డేమియన్ ఆన్యని తిడుతూ ఉంటాడు. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు గనుక నాకు ఏదైనా అయిందంటే నేను ఫ్యూచర్ లో ఏమీ చేయలేను, నా జీవితం ఇక్కడే అయిపోతుంది. ఇక డేమియన్ మనసులో అనుకునేదంతా ఆన్య వింటుంది. ఇప్పుడు ఆన్య డేమియన్ తోటి అంటుంది, భయపడకు, మనకేమీ కాదు. అయినా కానీ ఇవి నిజం కాదు. ఇది విని డేమియన్ ఆన్యని తిడతాడు. తనంటాడు, నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? ఇప్పుడు బేగి ఆన్య తోటి అంటుంది, నువ్వు అప్పుడప్పుడు పెద్దవాళ్ళలా మాట్లాడతావు. ఇది విని ఆన్య సంతోషంలో తన దగ్గర ఉన్న బాక్స్ అయితే కొడుతుంది. దీన్ని చూసి బేకీకి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు డేమియన్ ఇంకా బేకీ కలిసి ఆన్యని తిడుతూ ఉంటారు. ఇదే మూమెంట్ లో మనం ఏదో బ్లాస్ట్ అయినట్టు సౌండ్ అయితే వింటాం. ఇంకా ఇక్కడ బయట మనం చూస్తే బస్ టైర్స్ అయితే పంచర్ అయి ఉంటాయి. ఇంకా చుట్టూ మనం పోలీస్ ఆఫీసర్స్ అయితే చూస్తాం. ఇక ఇక్కడ లోపడున్న వాళ్ళకి అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు వెనక్కి వెళ్ళలేరు, ఇప్పుడు ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు బయట పోలీస్ ఆఫీసర్స్ అంటూ ఉంటారు, మీరు వెంటనే సరెండర్ అవ్వండి. ఇక్కడ బిల్లీ డ్రైవర్ తో అంటూ ఉంటాడు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలమా? దీనిపై డ్రైవర్ చెప్తాడు, కుదరదు, ఎందుకంటే మన 4 టైర్స్ పంక్చర్ అయిపోయాయి. ఇక ఇదంతా చూసి బిల్లీ వెంటనే స్టూడెంట్స్ కి చెప్పి ఆ విండోస్ ని అయితే కవర్ చేపిస్తాడు. ఇక దీని వల్ల ఏంటంటే లోపల ఏం జరుగుతుందో బయటి వాళ్ళు చూడలేరు, తెలుసుకోలేరు. ఇక ఇప్పుడు బిల్లీ డేమియన్ ని బయటకి తీసుకొని వాళ్ళ 2 డిమాండ్స్ ని అయితే వీళ్ళందరికీ చెప్తాడు. అంటాడు, మొదటిది జైల్లో ఉన్న మా వాళ్ళందరినీ విడిపించండి. ఇంకా రెండోది, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మాకు ఒక ప్లేన్ ని అరేంజ్ చేయండి. మీరు ఇదంతా చేశారంటే మేము ఈ పిల్లలందరినీ వదిలేస్తాం. ఇక ఈ పోలీస్ ఆఫీసర్ కి ఏం చేయాలో అర్థం కాని మూమెంట్ లో సీక్రెట్ ఏజెన్సీ వాళ్ళైతే ఇక్కడికి వస్తారు. ఇప్పుడు వీళ్ళంటారు, ఇక్కడి నుంచి ఇదంతా మేము చూసుకుంటాం. ఇంకా ఇక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ కి తెలుసు వీళ్ళకి పిల్లలు చనిపోయినా ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళకి కేవలం ఆ గ్రూప్ వాళ్ళే కావాలని. అందుకే ఈ పోలీస్ ఆఫీసర్ ఇదంతా మేమే చూసుకుంటాం, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. ఇక ఇలాగే వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే మొదలవుతుంది. ఇక ఇక్కడ లోపల బిల్లీ అంటూ ఉంటాడు, మనం వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి. దీనివల్ల ఈ సిచ్యువేషన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీళ్ళ పేరెంట్స్ కి తెలుస్తుంది. ఇక దీనివల్ల పేరెంట్స్ ఈ పోలీస్ ఆఫీసర్స్ మీద ప్రెజర్ పెడతారు. ఇంకా ఈ ప్రెజర్ లో వీళ్ళు మనం అనుకున్న పనిని ఈజీగా ఫినిష్ చేస్తారు. ఇంకా ఇక్కడ డేమియన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో డేమియన్ అడుగుతూ ఉంటారు, నువ్వు బాగానే ఉన్నావా అని. దీనిపై డేమియన్ అంటాడు, నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నందుకు నాకు బాధగా లేదు, కానీ నా వల్ల మా నాన్న ప్రాబ్లం లో పడొద్దు. ఇది విని వెనకాలన్న బిల్ అంటాడు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మనం అనుకున్నంత వరకు అన్ని పనులు సొంతంగా చేసుకోవాలి, దీనికి నేను ఒప్పుకుంటాను, కానీ ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్ ని పెద్దవాళ్ళు హ్యాండిల్ చేస్తేనే బాగుంటుంది. ఇక ఇంకో వైపు సిల్విని చూస్తాం. తనంటూ ఉంటుంది, మంచి విషయం ఏంటంటే వాళ్ళు ఫస్ట్ బస్ ని పట్టుకున్నారు, కానీ ఇంకొక బస్ ఎక్కడున్న సంగతి ఎవరికి తెలియదు. ఇంకా ఆ బస్ దొరికేదాకా మనం అసలు ఏమీ చేయలేం. దీనిపై ఇంకొక ఏజెంట్ చెప్తూ ఉంటాడు, ఇంకొక బస్ ని మన ఏజెంట్స్ కనిపెట్టారు. ఇది విని సిల్వి అంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని పోలీస్ ఆఫీసర్స్ కి పంపించండి. ఇక ఇంకో వైపు మనం యూరిన్ అయితే చూస్తాం, తను బయటకు వెళ్లకుండా కట్టేసి ఉంచుతారు. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి సిల్వి పంపించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. దీన్ని చూసి యూరి అంటాడు, ఆ రూట్ గురించి నాకు బాగా తెలుసు, నేను ఎక్కడికి వెళ్తా. ఇక దీని తర్వాత మనం యూరిన్ అయితే చూస్తాం. అతను ఇక్కడ ఈ 2వ బస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటాడు. ఇక్కడ తను అంటూ ఉంటాడు, నాకు తెలిసినంత వరకు ఈ బస్ ఇంకెక్కువ దూరం వెళ్ళుండదు, ఇంకా ఇది ఒక స్కూల్ బస్ కాబట్టి దీన్ని అందరూ నోటీస్ చేస్తారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చిందంటే కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇంకా నేను ఎవరి కామెంట్ కి రిప్లై ఇవ్వట్లేదు, సారీ. ఇక నుంచి కమెంట్స్ కి రిప్లై ఇస్తాను, ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సరే, ఇక ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.